ఈరోజు లోకం మారటానికి క్రైస్తవుడే తాగుబోతుడు, క్రైస్తవుడే భార్యను కొట్టేవాడు, క్రైస్తవరాలే అత్తకు ముద్దన్నం పెట్టదు, క్రైస్తవరాలే ఆదివారం మందిరానికి వస్తుంది. ఇక భర్తను సాధించడం స్టార్ట్ చేసిందంటే గయ్యాలి మనిషి. క్రైస్తవుడే ఫోర్నోగ్రఫీ వీడియోలకు బానిసైపోయాడు, క్రైస్తవుడే అశ్లీలమైన బూతు బొమ్మలకు బానిసైపోయాడు, క్రైస్తవుడే లోకపు యవనస్తులు ఎట్లా ప్రవర్తిస్తున్నాడో మందిరానికి వచ్చే యవనస్తుడు నువ్వు కూడా అట్లాగే ప్రవర్తిస్తున్నాడు. లోకస్తుడు ఆ అమ్మాయిని ప్రేమించే ఈ అమ్మాయిని ప్రేమించే చెడు తిరుగులు తిరుగుతున్నాడు. మందిరానికి వచ్చి నీ బ్రతుకు కూడా అదే. నువ్వు మారకపోతే లోకం ఎలా మారిద్ది? నువ్వు పరివర్తన చెందకపోతే లోకం ఎలా పరివర్తన చెందిద్ది? నీ పాదముద్రల ప్రభావం నీ మీద ఉన్న ఆత్మ లోకం మీదకి వెళ్ళిపోద్ది. జాగ్రత్త. తల్లి మీద ఉన్న ఆత్మ పిల్లల మీదకి వెళ్ళిపోద్ది, తండ్రి మీద ఉన్న ఆత్మ కొడుకు మీదకి కూతురు మీదకి వెళ్ళిపోద్ది. ఒకసారి నా వైపు చూడండి. అన్నయ్య, ఇది నిజమా? తల్లిదండ్రుల మీద ఉన్న ఆత్మ పిల్లల మీదకి వెళ్ళిపోద్దా? అయ్యా, నేను నొప్పించడానికి కాదు, మీ హృదయానికి గాయం కలుగు చేసి ఆ గాయం ద్వారా మిమ్మల్ని మార్చాలని చెప్తున్నాను. నువ్వు తాగుబోతు అయితే నీ పిల్లలు తాగుబోతులు అవుతారు. జాగ్రత్త. సత్తువ కలిగిన సంఘానికి వచ్చిన బలమైన దేవుని వాక్యం విన్న నువ్వు దారి తప్పిన తండ్రివైతే నీ మీద ఉన్న ఆత్మ నీ పిల్లల మీద పనిచేస్తుంది. జాగ్రత్త. తల్లిదండ్రుల మీద ఉన్న ఆత్మ పిల్లల మీదకి వెళ్తుందా? ఎస్. ఇంకా బైబిల్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయా? తిమోతితో అంటాడు, తిమోతి, నీ యందు నిష్కపటమైన విశ్వాసం ఉందని నేను ఎరుగుదును. ఈరోజు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసం ఒకప్పుడు నీ అవ్వయైన లోయలో ఉండేది. నీ అవ్వయైన లోయలో ఉన్న ఆ నిష్కపటమైన ఆత్మే ఆ తర్వాత నీ తల్లి అయిన యునికేలోకి వచ్చింది. నీ తల్లి అయిన యునికేలో, నీ అవ్వయైన లోయలో ఏ ఆత్మ ఉందో అదే ఆత్మ నీ యందు నివసించుచున్నదని నేను ఎరుగుదును. మీలో ఎవరైనా ఏడుస్తున్నారా? నేను ప్రార్థనా పరురాలిని, నా కొడుకు ఎందుకు అట్లా అయ్యాడయ్యా? నేను ప్రార్థనా పరుని, నా కూతురు ఎందుకు అట్లా అయిందయ్యా? మరి ఆ విశ్వాస బీజం నా పిల్లల్లో నేను ఎందుకు చూడలేకపోతున్నాను? ఇంతేనా ఇక నా పిల్లలు? వాళ్ళు మారరా? మీలో ఎవరైనా దిగులుతో ఉంటే నా దేవుని వాక్యం అంటుంది, వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధములే. లేఖనాల్లో రాయబడి ఉంది కదా, నీలో ఉన్న పరిశుద్ధత, నీలో ఉన్న ప్రార్థన, నీలో ఉన్న పవిత్రత ఏ నాటికైనా నీ పిల్లల మీద తప్పకుండా దేవుడు కుమ్మరింపజేస్తాడు.